సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్ 5న కమర్షియల్ గా కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుండి సరిగ్గా నెల రోజుల క్రితం అంటే ఏప్రిల్ 15 వరకు చాలా హడావిడి చేసింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది రిలయన్స్ జియో సేవలను ఉచితంగా పొందడంతో పాటు హ్యాపీ న్యూ ఇయర్, సమ్మర్ సర్ప్రైజ్, ధన్ ధనాధన్ వంటి ఆఫర్స్ గురించి విపరీతంగా మాట్లాడుకున్నారు. అయితే గత నెల రోజుల నుండి రిలయన్స్ జియో నుండి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన లేకపోవడం, ప్రీ ఆఫర్స్ పక్కన పెట్టి పూర్తిగా కమర్షియల్ గా మారడంతో రిలయన్స్ జియో పట్ల వినియోగదారుల్లో క్రేజ్ తగ్గిందన్న విషయం స్పష్టమవుతోంది. తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం రిలయన్స్ జియోలో చేరిన మొత్తం 108 మిలియన్ల యూజర్లలో మార్చి నాటికి కేవలం 73.38% యూజర్లు మాత్రమే యాక్టివ్ గా ఉన్నట్లు తెలిసింది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఈ సంఖ్య మరింత తగ్గినట్లు కూడా తెలుస్తోంది. దీనికి అనేక కారణాలు. మొదటిది, ఫ్రీ సర్వీస్ల కోసం మాత్రమే జియో సిమ్ తీసుకున్న వారు అనేక మంది. వారు జియోని రీఛార్జ్ చేసుకోవడం ఆపేశారు. రెండవ కారణం, జియో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తప్పించి నగరాల్లో పెద్దగా ఇంటర్నెట్ స్పీడ్ రాకపోవడం. స్పీడ్ సరిగ్గా రానప్పుడు ఎవరూ మొగ్గు చూపించరు. ఇకపోతే రిలయన్స్ జియో ఇంతకాలం తరచూ ఓ మీటింగ్ పెట్టి 5 నుండి 10 నిమిషాల్లో ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ దేశాన్ని కుదిపేసింది. గత నెల రోజుల నుండి అలాంటిదేమీ లేదు. అదీగాక జియో డిటిహెచ్, బ్రాడ్బ్యాండ్ వంటి ఇతర సేవలపై జియో దృష్టి మళ్లించింది. ఇలా పలు కారణాల వల్ల జియో పట్ల జనాల్లో క్రేజ్ తగ్గింది. చూడాలి మరి సబ్స్క్రైబర్స్ ని నిలుపుకోవడానికి, కొత్త వారిని పొందడానికి జియో ఏం చేయబోతుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.